మ్యాటర్ ఏంటంటే నేను మీకు కర్నూలు దగ్గరలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ మ్యాటర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్ లోకి. ముందుగా మీరు ఒకవేళ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటే ఈ 5 ప్లేసెస్ ని ఓ లుక్ చేయండి. ఫస్ట్, బెలూన్ కేవ్స్. ఇది కర్నూలు నుండి 112 కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ వెళ్ళడానికి అరౌండ్ 2 hours 30 minutes పడుతుంది. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ అండి. అండ్ దీని యొక్క ఏరియా వచ్చేసి 3.5 kilometers, కానీ మనకు పర్మిట్ చేసింది 1 kilometer మాత్రమే. సెకండ్, మంత్రాలయం. ఇది కర్నూలు నుండి 91 kilometers దూరంలో ఉంది అండ్ అరౌండ్ 1 hour 45 minutes పడుతుంది. తుంగభద్రి నది తీరంలో ఉంది. మంత్రాలకు చింతకాయలు రాల్తాయనేది నిరూపించిన ప్రదేశంగా భక్తులందరూ చెప్తారు. ద్వైత మత పీఠాధిపతి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉంటారు. థర్డ్, యాగంటి. ఇది కర్నూలు నుండి 89 kilometers దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి అరౌండ్ 2 hours పడుతుంది. ఇది 15th centuryలో హరిహర బుక్కరాయ అనే కింగ్ నిర్మించాడు. ఇక్కడ లార్డ్ శివ ఉంటారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ నంది ఉంది. దాని గురించి చాలా కథనాలు ప్రచురంలో ఉన్నాయి. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఈ 20 years కి 1 inch పెరుగుతుందని చెప్పారు. అండ్ బ్రహ్మం గారు కూడా దీని గురించి చెప్పారు. ఫోర్త్, అహోబిలం. ఇది కర్నూలు నుండి 135 kilometers లో ఉంది అండ్ అరౌండ్ వెళ్ళడానికి 2 hours 45 minutes పడుతుంది. ఇక్కడ నరసింహ స్వామి ఉంటారు అండ్ ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి, ఎగువ అహోబిలం అండ్ దిగువ అహోబిలం. శ్రీశైలం. ఇది కర్నూలు నుండి 180 kilometers దూరంలో ఉంది అండ్ వెళ్ళడానికి అరౌండ్ 4 hours 20 minutes పడుతుంది. ఇక్కడ కృష్ణా నది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తుంది. ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి, సాక్షి గణపతి ఆలయం మరియు పాలధార పంచదార ఆలయం కూడా ఒకటేసారి చూసేయచ్చు. ఒకవేళ మీరు తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనుకుంటే సో ఈ 5 ప్లేసెస్ ని మీరు ఒక లుక్ వేయండి. ఫస్ట్, జగన్నాథ్ గట్టు. ఇది కర్నూలు నుండి అరౌండ్ 10 kilometers దూరంలో ఉంది అండ్ వెళ్ళడానికి అరౌండ్ 20 minutes పడుతుంది. సో ఇక్కడ లార్డ్ శివ టెంపుల్ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం పాండవుల్లో ఒకరైన భీమసేనుడు కాశీ నుండి తెచ్చాడని చెప్తారు. ఈ ప్లేస్ బాగా ఫోటో షూట్స్ కి ఫేమస్ అండి. సో మీరు కనుక ఫొటోస్ దిగాలనుకుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. సెకండ్, మహానంది. ఇది కర్నూలు నుండి 82 kilometers లో ఉంది అండ్ వెళ్ళడానికి అరౌండ్ 1 hour 45 minutes పడుతుంది. ఇది నంద్యాలకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనకు నవనందులు ఉంటాయి అండ్ ఇది 7వ శతాబ్దం నాటి మహానందీశ్వర ఆలయం. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ పుట్టలో ఉన్న శివుడికి ఒక ఆవు వచ్చి పాలివ్వడంతో అక్కడ ఉన్న రాజు గమనించి అక్కడ టెంపుల్ కట్టించారు. ఇక్కడ వాటర్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. మీరు ట్రై చేయొచ్చు. ఒక 1 rupee కాయిన్ వేసినా మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బయట 2 కోనేరులు ఉంటాయి అండ్ లోపల ఒక కోనేరు ఉంటుంది. ఇక్కడ 5 o'clock వరకు మాత్రమే అలో చేస్తారు. సో ఎంజాయ్ చేయాలనుకుంటే మహానందికి వెళ్ళండి. థర్డ్ వచ్చేసి ఓరోకల్లు రాక్ గార్డెన్స్. ఇది కర్నూలు నుండి 24 kilometers దూరంలో ఉంది అండ్ ఇది ఒక ఫేమస్ పిక్నిక్ స్పాట్ అండ్ వెళ్ళడానికి 36 minutes పడుతుంది. ఇక్కడ బోటింగ్, హిల్ క్లైంబింగ్ అనేటివి చాలా ఉంటాయి. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బాహుబలి 1 షూటింగ్ అనేది జరిగిందండి. సో ఇది కూడా ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్. సో ఫోటోస్ దిగాలనుకుంటే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. ఫోర్త్, అలంపూర్ జోగులాంబ గుడి. ఇది కర్నూలు నుండి 26 kilometers దూరంలో ఉంది అండ్ అరౌండ్ 35 minutes పడుతుంది. ఇట్స్ ఈక్వల్ టు కాశీ అని కూడా చెప్తారండి. అండ్ ఇక్కడ ఉన్న లింగంపై అభిషేకం చేస్తే ఆ అభిషేకం అనేది ఎక్కడికి వెళ్తుందో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఫిఫ్త్, కాల్వబుగ్గ. ఇది కర్నూలు నుండి 35 kilometers దూరంలో ఉంది అండ్ అరౌండ్ వెళ్ళడానికి 44 minutes పడుతుంది. దీన్నే బుగ్గా రామేశ్వరి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. అండ్ ఇది కర్నూలు నుండి నంద్యాలకు వెళ్లే దారిలో ఉంటుంది. సో